Now let me conclude this introduction to computer science. So as all of you are aware that you are having 6 units. Among these 6 units, almost unit 1, 2 and unit except unit 2, all the units are theory units. What we have discussed in the previous classes. So the leftover thing, that is Microsoft Office, I will try to explain in this particular class in practice rather than going with slides. So in the previous class, I just gone through this unit 3 multimedia. What is multimedia? Ante way of presenting the information. Multi ante more than one, media ante ఏ మీడియం యూస్ చేస్తారు ప్రెజెంటేషన్ కోసం. ఇప్పుడు నేను వాట్ విచ్ టైప్ హౌ మెనీ మీడియాస్ 5 మీడియాస్ ఉన్నాయమ్మా. ఒకటి టెక్స్ట్, ఒకటి గ్రాఫిక్. గ్రాఫిక్ అంటే బాహుబలి సినిమా చూడండి, అదే అందులో అంతా గ్రాఫిక్ ఉంటుంది. యానిమేషన్ అంటే చిన్నపిల్లల సినిమా చూస్తుంటారు కదా, మూవింగ్ ఇమేజెస్ అంటారు దాన్ని, అది యానిమేషన్. ఆడియో అంటే నేను మాట్లాడేది ఆడియో. వీడియో అంటే ఒకవేళ నేను కెమెరా ఆన్ చేస్తే నా ముఖం, నేను కూడా కనిపిస్తాను. సో నా ఇప్పుడు నేను ఈ క్లాస్ అనేది మల్టీమీడియా యూస్ చేసి చెప్తున్నాను. ఎందుకు మల్టీమీడియా అని చెప్తున్నాను అంటే ఐఎమ్ యూజింగ్ టెక్స్ట్ అండ్ ఆల్సో ఆడియో. మోర్ దాన్ 2 మీడియంస్ యూస్ చేస్తున్నాను అట్ ఎ టైం. హెన్స్ ఇట్ ఈస్ మన వాట్ మల్టీమీడియా. ఇట్లా మల్టీమీడియా గురించి డిస్కస్ చేసినాం. ఆ తర్వాత ఇంటర్నెట్ అంటే ఏమి, దానివల్ల ఎంత ఇన్ఫర్మేషన్ అనేది వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ ఇందాక చెప్పినది స్టాటిస్టికల్ ప్యాకేజ్, దట్ ఈస్ ప్రిడిక్షన్ సాఫ్ట్వేర్స్ అమ్మా. ఇవి ప్రిడిక్టెడ్ సాఫ్ట్వేర్స్. ఏదైనా క్యాలిక్యులేషన్స్ అవన్నీ మీరు కంప్యూటర్లో టైప్ చేసి ప్రోగ్రామ్ రాసింటే దాన్ని బట్టి మనకు అవుట్పుట్ వస్తుంది. తర్వాత హాస్పిటల్ మేనేజ్మెంట్లో అప్లికేషన్ యూనిట్ 6. ఇది అంతా ఎవ్రీథింగ్ ఈజ్ థియరీ. Everything is 3. Now I am just today's class topic is Microsoft Word. So how many parts? What is Microsoft? And Microsoft is the name of the company. ఒక కంపెనీ నేమ్ ఇది మైక్రోసాఫ్ట్. సో దీనిలో మైక్రోసాఫ్ట్ విండోస్ అనేది ఫస్ట్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ విండోస్లో ఎందుకు పనికి వస్తుంది? వాట్ ఈస్ ద మైక్రోసాఫ్ట్ విండోస్ అంటే దట్ వాజ్ ద సిస్టమ్ సాఫ్ట్వేర్. సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే కంప్యూటర్ని ఆన్ చేయడానికి పనికి వస్తుంది. ఏది? మైక్రోసాఫ్ట్ విండోస్. సో ఆ కంప్యూటర్ని ఆన్ చేశాక నెక్స్ట్ మనుషులకి ఆన్ అయిపోయాక రకరకాలుగా పనులు ఉన్నాయి. ఆ పనులని బట్టి నెక్స్ట్ వీళ్ళే మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు నా మెయిన్ ఫోర్ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ యూస్ చేస్తాను, డెవలప్ చేస్తున్నారు. ఒకటి మైక్రోసాఫ్ట్ వర్డ్, తర్వాత మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, తర్వాత మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్, అండ్ దెన్ ఫైనల్లీ ఫోర్త్ వన్ ఇస్ మైక్రోసాఫ్ట్ యాక్సెస్. సో ఈ నాలుగిట్లో వన్ బై వన్ ఐ విల్ ట్రై స్పెండ్ సమ్ టైమ్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో నౌ హియర్ వాట్ ఈజ్ మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎలా ఓపెన్ చేయాలా, ఏం కథ అనేది. మీరు మైక్రోసాఫ్ట్ వర్డ్ ఓపెన్ చేయాలంటే మీరు కింద మీరు లెఫ్ట్ సైడ్ విండో బటన్ ఉంటుంది. విండో బటన్ క్లిక్ చేస్తే దాంట్లో మైక్రోసాఫ్ట్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. దాంట్లో వర్డ్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మైక్రోసాఫ్ట్ విండో ఓపెన్ అవుతుంది. ఈ రకంగా ఈ స్లైడ్ కనిపిస్తుంది. సో దీనిలో టాప్లో మైక్రోసాఫ్ట్ విండో మనం అబ్జర్వ్ చేస్తే టాప్లో ఉన్న ఒక విండో, ఒక మైక్రోసాఫ్ట్ వర్డ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా రిమైనింగ్ అన్నీ వచ్చినట్టే. ఇక్కడ ఏం లేదమ్మా, సాఫ్ట్వేర్లో టెక్నాలజీ ఎట్లా అంటే ఒకటి వచ్చిందంటే ఆల్మోస్ట్ అన్ని సిమిలర్ టైప్లో ఉంటుంది. సో ఇప్పుడు కంప్యూటర్ వాడడం మీకు తెలియాలంటే మీకు కీబోర్డ్ అంటే ఏమి, ఎన్ని కీస్ ఉంటాయి కీబోర్డ్లో, తర్వాత మౌస్లో ఎన్ని బటన్స్ ఉంటాయి, లెఫ్ట్ బటన్ అండ్ రైట్ బటన్. ఓకే, లెఫ్ట్ బటన్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ వాట్ సెలెక్షన్ పర్పస్ అండ్ రైట్ బటన్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఆప్షన్స్ కోసం యూస్ చేస్తాం. సపోజ్ ఈ పీపీటీలో ఇక్కడ మౌస్ ఉంది, నేను రైట్ క్లిక్ చేస్తే ఏమొస్తుంది, ఏదైనా ఆప్షన్స్ వస్తుంది. ఏమైనా ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఆప్షన్ ఏముంది, నెక్స్ట్ అంటే ఏమొస్తుంది, నాకు నెక్స్ట్ స్లైడ్ వస్తుంది. రైట్ క్లిక్ చేసి ప్రీవియస్ కొడితే ఏమొస్తుంది, ప్రీవియస్ ఆప్షన్. ఇట్లా రైట్ క్లిక్లో నుంచి ఆప్షన్స్ అంటే ఏమైనా పనులు చేయాలంటే ఆప్షన్ కిట్ లాగా వస్తుంది, అది లిస్ట్ లాగా వస్తుంది. అండ్ క్లిక్ అంటే సెలెక్షన్, క్లిక్ అంటే సెలెక్షన్, ఏదైనా సెలెక్ట్ చేయాలా ఓపెన్ చేయాలంటే క్లిక్ చేస్తాం. సో ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వర్డ్ ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. దీనిలో ఈ రకాలుగా ఉంటాయి, ఏమే డిఫరెంట్ పార్ట్స్. ఇవన్నీ నేను ఈ స్లైడ్స్ షేర్ చేస్తాను ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై క్లాస్. ఓకే, సో నెక్స్ట్ ఇది మైక్రోసాఫ్ట్ వర్డ్ ఓపెనింగ్ విండో ఇలా ఉంటుంది. ఈ రకంగా ఉంటుంది మైక్రోసాఫ్ట్ వర్డ్ ఓపెనింగ్ విండో. ఆ తర్వాత సో దిస్ ఈజ్ వాట్ హోమ్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్, రెఫరెన్స్, ఇదంతా మెనూ. ఆ తర్వాత కింద ఉండేది ఈ మెయిన్ టూల్ బార్స్ అంట. టూల్ బార్స్ అంటే జస్ట్ లైక్ ఒక కిట్ లాగా ఉంటుంది, షార్ట్ కట్. ఏం కావాలన్నా ఆప్షన్స్ వచ్చేసి మెనూ బార్లో సబ్ ఆప్షన్స్ అనేది ఇక్కడ టూల్ బార్లో ఉంటుంది. జస్ట్ లైక్ ఇప్పుడు లేడీస్కి మేకప్ కిట్ ఎట్లా ఉంటుందో, మేకప్ కిట్ ఎవరైనా మెయింటైన్ చేస్తుంటే లోపల ఏం పెట్టుకుంటారమ్మా, లిప్స్టిక్ పెట్టుకుంటారు, పౌడర్ పెట్టుకుంటారు, రకరకాల క్రీమ్స్ పెట్టుకుంటారు,
ఇంకా మనకు తెలియదు, మనం ఎప్పుడు వాడలేదు. కానీ లేడీస్ వాడేవాళ్ళవి చాలా చాలా వాళ్ళ పౌచ్‌లో ఎక్సెట్రా వాళ్ళ పర్సనల్ కిట్స్ అవన్నీ టూల్ బార్స్ ఎట్లా వాళ్ళకి మేకప్‌కి పనికొస్తదో, అదే విధంగా ఇక్కడ గూడా టూల్స్ ఉంటాయమ్మా. మనము మన అవసరాన్ని బట్టి ఏది వాడాలనేది మనం యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండమ్మా, ఇక్కడ ఒక టూల్ ఉంది. క్యాలిబ్రి బాడీ ఇది ఫాంట్ అనమాట. ఫాంట్ అంటే ఈ టెక్స్ట్ స్టైల్. ఇది ఇక్కడ 11 ఉంది గదా! ఇది సైజ్. సైజ్ అంటే నేను ఇంక్రీజ్, డిక్రీజ్ చేసుకోవచ్చు సైజు. తర్వాత బోల్డ్ చేసుకోవచ్చు, ఇటాలిక్ చేసుకోవచ్చు, అండర్‌లైన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎక్స్ స్క్వేర్ చేసుకోవచ్చు. తర్వాత కలర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా టూల్స్ ఉంటాయన్నమాట. ఆ విధంగా ఇక్కడ కంప్లీట్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ గురించి ఈ పీపీటీ నేను పెట్టినాను. హౌ టు ఓపెన్ మైక్రోసాఫ్ట్ వర్డ్ అంటే మీరు విండో కీ ప్లస్ ఆర్ అని ప్రెస్ చేయాలి. అంటే ఒక విండో ఓపెన్ అవుతుంది. ఆ విండోలో విన్ వర్డ్ అని టైప్ చేస్తే ఎవరో వచ్చినారు. Let me admit him. Okay, now coming back to your slides like this. Now window, in case of window you just type winword and then click on OK, then Microsoft Word అనేది ఇట్లా ఓపెన్. అదే విధంగా ఎక్సెల్ కూడా జస్ట్ విండోలో ఎక్సెల్ అని టైప్ చేస్తే ఓపెన్ అవుతుంది. మా వర్డ్కి ఎక్సెల్కి ఏం డిఫరెన్స్ అంటే వర్డ్ అనేది మ్యాటర్ టైప్ చేసేది ఎక్కువ ఉన్నప్పుడు వర్డ్ వాడతాము. ఎక్సెల్‌లో ఏమంటే టేబుల్స్ ఉన్నప్పుడు ఎక్సెల్ వాడతాం. రోస్ అండ్ కాలమ్స్ ఉన్నప్పుడు ఎక్సెల్ వాడతాం. టేబుల్స్ డ్రా చేసేటప్పుడు. ఆ విధంగా ఇది ఎక్సెల్ బటన్స్. తర్వాత ఇది రోస్ అండ్ ఈ రకంగా ఎంఎస్ ఎక్సెల్ ఉంటది. టేబుల్స్ అండ్ కాలమ్స్ రూపంలో ఉంటుంది. సెల్ అంటే ఒక బాక్స్. సెల్ ఈజ్ ఏ వన్ బాక్స్. తర్వాత రో అంటే ఒక కంప్లీట్ హారిజాంటల్ లైన్ ఈజ్ నేమ్ యాజ్ రో. కాలం అంటే ఇక్కడ ఇట్లా బి అనేది ఇట్లా వరుసగా కాలమ్స్ ఉంటాయి కదా, అది కాలం అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ టేబుల్ ఉంది ఒకటి 20, 30. 20 అనేది ఒక సెల్లో స్టోర్ అయి ఉంటుంది. తర్వాత 20, 30 ఇట్లా వరుసగా అనేది రో అంటాం. ఇక్కడ 30, 40, 50 అనేది ఇట్లా ఒక కాలం అంటాం. అట్లా అన్నమాట. సో ఎక్సెల్ వల్ల ఏమైనా క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ మనం ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్. ఇది లాస్ట్. మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ఫోర్త్ వన్ అనేది మైక్రోసాఫ్ట్ యాక్సెస్ డేటాబేస్ కోసం యూస్ చేస్తాము. ఎక్కువ శాతం కంపెనీలో యూస్ చేస్తాం, బట్ ఫర్ ఆఫీస్ పర్పస్ ఎవరు యూస్ చేయరు. ఎందుకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఇంత ఫేమస్ అయిందంటే, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వర్డ్లో టైప్ చేసే మ్యాటర్ చేసుకోవచ్చు. ఎక్సెల్‌లో ఏమైనా క్యాలిక్యులేషన్ మీ ఫీజ్ రికార్డ్ ఉంది. ఇప్పుడు మీ ఆఫీస్‌లో శర్మ సార్ ఉన్నాడు. ఆయన మీ ఫీజ్ రికార్డు, మీ మార్క్స్ ఎక్సెట్రా అవన్నీ క్యాలిక్యులేషన్స్ కోసం ఆయన మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వాడుండొచ్చు. తర్వాత మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ చేయడానికి వాడతాం. ఇప్పుడు నేను వాడుతున్నాను. ఎవరైనా కానీ లెక్చర్ ఇయ్యడానికి ప్రజెంట్ 100% ప్రపంచం అంతా ఈ మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ వాడుతున్నారు. ఓకే, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్కి వర్డ్కి ఎక్సెల్కి తేడా అంటే మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్లో మీరు టైప్ చేసిన మ్యాటర్ ఒక స్క్రీన్ లాగా ఫుల్ షో చేసుకోవచ్చు, అంతే డిఫరెన్స్. అదే ఎక్సెల్‌లో లేదంటే వర్డ్‌లో అంటే పేజ్ ఏమి ఇట్లా ఉంటుంది. ఎక్సెల్ వర్డ్‌లో అయితే పేజ్ ఇట్లా ఉంటుంది. అంత మ్యాటర్ అంతా ఇట్లా ఉంటుందన్నమాట. ఇట్లా ఉంటుంది పేజ్. ఒకవేళ పవర్ పాయింట్‌లో అయితే ఇట్లా ఫుల్ స్క్రీన్ బోర్డ్‌లో నేను చూపిస్తున్నాను కదా, ఆ రకంగా మనం పవర్ పాయింట్‌లో చేసుకోవచ్చు. అదనమాట. ఇది మళ్ళా పార్ట్స్ ఆఫ్ విండోస్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాను. సో ఎక్సెల్ షీట్‌లో ఏమైనా క్యాలిక్యులేషన్స్ ఇప్పుడు చూడండమ్మా, 0-6 మంత్స్ ఒక టేబుల్ ఉంది. 0-6 మంత్స్ 210 ఎంజీ పర్ డే నేను ఇంటేక్ తీసుకున్నాను, మిల్లీగ్రామ్స్ పర్ డే. 6-12 మంత్స్ ఇంత ఇంటేక్ ఇట్లా చేస్తే టోటల్ యావరేజ్ మిల్లీగ్రామ్ పర్ డే ఎంత వచ్చింది అనేది ఇట్లా వస్తుంది. క్యాలిక్యులేషన్స్ పర్పస్ కోసం మనం చేసుకోవచ్చు. అది అనమాట. ఇది ఎక్సెల్ షీట్స్ ఇట్లా ఉంటాయి. ఈ 3 అట్ టైం ప్యారలల్గా ఒకేసారి చెప్తాను. 1 బై 1 చెప్తాను. రాదర్ దాన్ గోయింగ్ విత్ దిస్ స్లైడ్స్. ఇవన్నీ నేను మీకు స్లైడ్స్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎట్లా చేయాలా, ఏం కదా అనేది అవి కూడా నేను చూపిస్తాను. వ్యూస్లో ఎట్లా పోవాలా, ఏమైనా టెక్స్ట్ స్టైల్స్ ఏవి ఎట్లా చేసుకోవాలనేది నేను చూపిస్తాను. ఇది స్లైడ్స్ నేను షేర్ చేస్తాను, మీరు ఒకసారి చూసుకోండి. నేను డైరెక్ట్లీ నౌ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ యువర్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్. ఇది ఇంట్రొడక్షన్ అయిపోయిందమ్మా. ఇప్పుడు నేను హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఏం చేస్తానంటే విండో కీ ప్లస్ ఆర్ ప్రెస్ చేస్తున్నాను కీబోర్డ్లో. ప్రెస్ చేస్తేనే ఒక విండో వచ్చింది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. హియర్ ఐ గాట్ వన్ విండో. ఈ విండోలో మీకు ఏం కావాలంటే అది టైప్ చేయాలి. సపోజ్ మైక్రోసాఫ్ట్ వర్డ్ కావాలా, ఫస్ట్ వర్డ్ గురించి చెప్తాను. విన్ వర్డ్ అని టైప్ చేసి క్లిక్ ఆన్ ఓకే చేస్తేనే మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. Once if the Microsoft, what is the use of Microsoft Word? It is used to
క్రియేట్ టెక్స్ట్ బుక్స్, టైపింగ్ మ్యాటర్స్, సర్క్యులర్స్ ఎక్సెట్రా. టైప్ చేసే మ్యాటర్ ఏమైనా ఉండని మనం మైక్రోసాఫ్ట్ వర్డ్లో చేసుకుంటాం. ఓకే, అదేవిధంగా మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్లో క్యాలిక్యులేషన్ పర్పస్ ఉన్నటివి, రోస్ అండ్ కాలమ్స్ ఉన్నటివి మనము మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో చేస్తాం. అదేవిధంగా మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్లో మనము ప్రెజెంటేషన్ రిలేటెడ్. సో ఇక్కడ నా సిస్టంలో మైక్రోసాఫ్ట్ వర్డ్ 2007 ఉంది. మార్కెట్లో 2010 కూడా అవైలబిలిటీ ఉందాం. నేను ఇంకా 7దే వాడుతున్నాను. ఇంతకుముందు 2003 ఉండేది, ఇంతకుముందు 2000 ఉండేటివి అన్నీ. ఏది యూస్ చేసినా ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వర్డ్ ఇట్లా ఓపెన్ అయితేనే మీకు ఒక పేజ్, ఎంటీ పేజ్ కింద ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత మీరు ఏదైనా టైప్ చేసుకోవాలంటే జస్ట్ డైరెక్ట్లీ టైప్ చేస్తాను. సపోజ్ నేను ఇట్లా టైప్ చేస్తాను, గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్. నేను ఇప్పుడు ఇది టైటిల్ పెట్టినాను. ఇది సైజ్ ఇంక్రీజ్ చేయాలంటే ఇట్లా మౌస్ మూవ్ చేసి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి ఫాంట్ ఏదైనా కానీ మీరు ఫాంట్ చూస్ చేసుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత ఇక్కడ సైజు ఏదైనా కానీ సైజ్ చూస్ చేసుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత కలర్ ఏదైనా కానీ మీకు ఇష్టమైన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్లో కలర్ కావాలంటే ఇక్కడ కుండ ఉంటుంది, ఇక్కడ కుండలో మీరు జస్ట్ పోవడం, క్లిక్ చేసుకోవడం, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెంటర్ కావాలంటే ఇక్కడ సెంటర్లో ఇట్లా పెట్టుకోవచ్చు, అంత మ్యాటర్. ఆ తర్వాత అండర్లైన్ చేయాలంటే అండర్లైన్ చేయొచ్చు, బోల్డ్ చేయాలంటే బోల్డ్ చేయొచ్చు, ఇటాలిక్ చేయాలంటే ఇటాలిక్ బెండ్ అవుతుంది కొద్దిగా అట్లా. సో ఇవన్నీ మైక్రోసాఫ్ట్ వర్డ్లో ఆప్షన్స్ ఉంటాయి. జస్ట్ మనం ఏమి టైప్ చేసుకోవడం. ఇప్పుడు ఇలా వచ్చింది, ఇక్కడ నుంచి నాకు వద్దు ఈ హెడ్డింగ్ తర్వాత అంటే ఇక్కడ పోయి మళ్ళీ ఫిల్లో నో ఫిల్ క్లిక్ చేస్తేనే అయిపోయింది. సో నా ఇప్పుడు ఇటాలిక్ తీసేసి సైజ్ తగ్గించి నెక్స్ట్ లైన్స్లో నాకు ఎంటర్ ప్రెస్ చేస్తే ఇప్పుడు నేను ఈ సెంటర్లో ఉంది నాకు కర్సరు, అది నాకు లెఫ్ట్ సైడ్ రావాలంటే జస్ట్ ఇక్కడ టాప్లో అలైన్మెంట్, ఇది నా మౌస్ ఉన్నది అలైన్మెంట్. ఇవన్నీ టూల్ బార్ అమ్మ, ఇవన్నీ పర్టికులర్ మిడిల్లో టూల్ బార్. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత గో టు పేజ్ లేఅవుట్. ఓకే, ఇక్కడ ఫస్ట్ టైప్ వాట్ సైజ్ సెలెక్ట్ సైజ్. జనరల్గా మనం యూస్ చేసే సైజ్ ఏమి A4 సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇక్కడ A4లో ఓరియంటేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓరియంటేషన్లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయడం, నేను కొద్దిగా జూమ్ తగ్గిస్తాను. ఓరియంటేషన్ అంటే మ్యాటర్ని బట్టి మీరు ఓరియంటేషన్లో పోర్ట్రేట్, ల్యాండ్స్కేప్ అంటే ఇట్లా అడ్డంగా వస్తుంది. ఓకే, అండ్ పోర్ట్రేట్ అంటే ఇట్లా పొడుగా వస్తుంది. నాకు ఒక పేజీ ఉంది, నాకు రెండో పేజ్ కావాలంటే జస్ట్ మీ కీబోర్డ్లో ఎంటర్ కీ ఉంటుంది, జస్ట్ ప్రెస్ చేసుకుంటూ పోతే నెక్స్ట్ పేజ్ కూడా వస్తుంది. అలా నెక్స్ట్ ఇంకా ప్రెస్ చేసుకుంటూ పోతే నెక్స్ట్ పేజ్ కూడా వస్తుంది. సో మీకు ఎంటర్ చేసుకుంటూ పోతే ఎన్ని పేజీలు కావాలంటే అన్ని పేజీలు వస్తాయి. సో ఇక్కడ ఏం లేదమ్మా, జస్ట్ మీకు ఏం కావాలన్నా మీరు ఏమి టైప్ చేయాలా మ్యాటర్ ఇక్కడ ఆప్షన్స్లో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నాట్ ఓన్లీ దిస్ మ్యాటర్. ఒకటి సపోజ్ నేను ఒక కంప్యూటర్ క్లాస్ అని కంప్యూటర్ క్వశ్చన్ పేపర్ అనుకో, అందరు ఎదురు చూస్తున్నది టైప్ చేస్తాను, క్వశ్చన్ పేపర్, కంప్యూటర్ క్వశ్చన్ పేపర్. సో కంప్యూటర్ క్వశ్చన్ పేపర్ అని నేను టైప్ చేసి వేరే కలర్తో సమ్ రెడ్తో పెట్టి ఇది చేస్తాను, కలర్ మార్చినాను. నా ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ఏ తర్వాత ఇక్కడ అండర్లైన్ కావాలనుకోండి. ఏం చేయాలా అండర్లైన్ అంటే మీరు జస్ట్ ఇక్కడ కీబోర్డ్లో ఆప్షన్ ఉంటుంది, మైనస్ ఆప్షన్, జస్ట్ క్లిక్ చేస్తే అండర్లైన్ అయిపోయింది. తర్వాత నోట్ ఆన్సర్ ఎనీ 4 క్వశ్చన్స్, ఆన్సర్ ఎనీ 4. తర్వాత ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1 టైప్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ టైప్ చేయండి. నేను క్వశ్చన్ పేపర్ ఇప్పుడే చెప్తే ఎట్లమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 ఎంటర్ కొడితే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. ఎక్స్ప్లెయిన్ సంథింగ్, ఏదైనా క్వశ్చన్. ఇట్లా ఒక క్వశ్చన్ పేపర్ రెడీ అయిపోయింది. ఒకే పేజ్లో ఇది చేసుకోవాలంటే నేను కొద్దిగా బ్యాక్ స్పేస్ క్లిక్ చేస్తే పైకి వస్తుంటాయి ఇన్ఫర్మేషన్. ఇది ఇంత హెడ్డింగ్ అవసరం లేదు అంటే సైజు తగ్గించుకోండి, నేను తగ్గించుకుంటాను ఇట్లా అనమాట. సో ఇది మీరు క్వశ్చన్ పేపర్ నేను రెడీ చేస్తాను దీంట్లో. ఈ విధంగా మన క్వశ్చన్ పేపరు ఏదైనా మ్యాటర్ రిలేటెడ్ టైప్ చేసుకొని మీరు ఇది సేవ్ చేయాలనుకోండి. గో టు ఫైల్, ఇక్కడ పైన ఆప్షన్ ఉంటుంది సేవ్. ఏం లేదమ్మా, ఇక్కడ ఏ ఆప్షన్ గురించి మనకు తెలియదు అన్నప్పుడు మనం పోవాలా, క్లిక్ చేయాలా. ఇక్కడ అంతా మౌసే ఆపరేషన్ అంతా. సో ఫైల్ సేవ్ ఇక్కడ అబ్జర్వ్ చేయడము మీకు పైన చూపిస్తుంది సేవ్ అనే ఆప్షన్.
సేవ్ క్లిక్ చేస్తేనే మీకు అడుగుతుంది పేరు. ఇట్ విల్ ఆస్క్ యూ టు ఎంటర్ ద నేమ్ ఆఫ్ ద ఫైల్. సో అడిగిన వెంటనే మీరు ఏమి టైప్ చేసి సమ్ ఏదో ఫస్ట్ ఎంఎస్ అని టైప్ చేస్తాను. టైప్ చేసి క్లిక్ ఆన్ సేవ్. సేవ్ చేసిన ఎక్కడ సేవ్ అయింది? ఇక్కడ డాక్యుమెంట్స్లో. నేను డెస్క్టాప్ అని క్లిక్ చేస్తే ఇక్కడ పైన చూడండి, డెస్క్టాప్లో నాకు ఎంఎస్ అనే ఒక ఫైల్ సేవ్ అయిపోయింది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇది క్లోజ్ చేసిన, నేను డెస్క్టాప్ ఓపెన్ చేసిన, నాకు ఏమంటుందని ఆ ఫైల్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, డెస్క్టాప్ అనేది, ఇది మైక్రోసాఫ్ట్ ఫైల్. ఇది తీసుకుపోయి మీరు పెన్ డ్రైవ్లో తీసుకుపోయి ఎక్కడి నుంచి అయినా కానీ ప్రింట్అవుట్ తీసుకొని ఏదైనా చేసుకోవచ్చు. అది మనము చూడాల్సిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఆఫ్టర్ దట్, సో ఇలా మైక్రోసాఫ్ట్ వర్డ్లో ఉన్న ఆప్షన్స్ చాలా. ఇప్పుడు ఇది ఓపెన్ చేయాలంటే జస్ట్ రైట్ క్లిక్ అండ్ దెన్ ఓపెన్. నా ఫైల్ ఓపెన్ అయింది. ఓపెన్ క్లిక్ చేస్తే నా ఫైల్ ఓపెన్ అయింది. ఇది అన్నమాట. దీనిలో మ్యాటర్ టైప్ చేసుకుని రకరకాల ఆప్షన్. ఇప్పుడు నాకు ఇది మధ్యలో డయాగ్రామ్ రావాలా అంటే ఇక్కడ ఇన్సర్ట్లో పోయి ఇక్కడ మీకు డిఫరెంట్ షేప్స్ ఉంటాయి ఆప్షన్స్. యారో మార్క్స్ కావాలా, యారో మార్క్స్ వచ్చింది. ఆ తర్వాత బాక్స్ కావాలా, బాక్స్ కూడా వచ్చింది. సపోజ్ ఇన్సర్ట్ అనే మెనూలో బాక్స్ కావాలా, బాక్స్ వచ్చేసింది. ఓకే, కలర్ సెలెక్ట్ చేసుకోవాలా బాక్స్ లోపల. అట్లా రకరకాలవి మనకు ఆప్షన్స్ మనకు అవైలబుల్గా ఉంటాయండి. సో మనం వర్డ్లో జస్ట్ పోవడం, క్లిక్ చేసుకోవడం. టైం ఫ్యాక్టర్ని బట్టి నేను సమ్మరైజ్ చేసి చెప్తున్నాను. ఏదైనా పిక్చర్ కావాలన్నా మీరు పిక్చరు చేసుకోవచ్చు. దీంట్లో మళ్ళీ వర్డ్లో టేబుల్ ఎట్లా సార్ అని చాలామందికి డౌట్ వస్తే ఇక్కడ ఏం లేదు. టేబుల్ ఇక్కడ అబ్జర్వ్ చేయడమా, ఏ టేబుల్ సైజ్ కావాలంటే ఆ టేబుల్ మనము సైజ్ సెలెక్ట్ చేసుకొని పెడితే నాకు టేబుల్ వచ్చేస్తుంది. ఇక్కడ మీరు టైప్ చేసుకోవచ్చు సీరియల్ నంబర్, నేమ్, ఓకే, ఇయర్, అటెండెన్స్, ఇట్లా ఏదైనా మనం క్యాలిక్యులేషన్ చేసి మ్యాటర్ టైప్ చేసుకోవచ్చు. ఇది మనం మైక్రోసాఫ్ట్ వర్డ్లో ఇవన్నీ ఆప్షన్స్ మనం చేసుకోవచ్చు. ఏ కావాలంటే అది మనము చేసుకునే ఆప్షన్స్ మనము ముందుకు పోవచ్చు. మూవ్ చేసుకోవాలంటే ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఇట్లా మూవ్ చేసుకోవచ్చు. ఇలా మనము మైక్రోసాఫ్ట్ వర్డ్ని మ్యాటర్ టైప్ చేసే రకంలో వాడతాం. అది మైక్రోసాఫ్ట్ వర్డ్. నెక్స్ట్ ఇది క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేస్తే ఏం అడుగుతుందమ్మా, ఇక్కడ మ్యాటర్ చదవండి. డూ యూ వాంట్ టు సేవ్ ద చేంజెస్ టు ఎంఎస్ అంటే నేను ఇందాక కొంచెం యాడ్ చేసిన మ్యాటర్ అది సేవ్ చేయాలన్నా లేదా అంటే అఫ్ కోర్స్ నాకు సేవ్ చేయాలి. నో అని కొడితే నేను ఇందాక టైప్ చేసినంత ఎగిరిపోతుంది. సేవ్ చేస్తే అప్పుడు పర్మనెంట్గా నా ఫైల్లో సేవ్ అయ్యి పడి ఉంటుంది. నా నెక్స్ట్ ఈజ్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనుకోండి. సో వన్స్ అగైన్ విండో కీ ప్లస్ ఆర్ క్లిక్ చేసి ఏం టైప్ చేయాలా, ఎక్సెల్ అని టైప్ చేస్తే ఎక్సెల్, EXCEL టైప్ చేస్తేనే నాకు ఎక్సెల్కి విండో ఇట్లా ఉంటుంది. ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ ఎక్సెల్ విండో హియర్ ఇట్ లుక్స్ లైక్ దిస్. సో ఇక్కడ సేమ్ వర్డ్ లాగా ఆప్షన్స్, ఇక్కడ ఫాంట్, ఎక్స్ట్రా అన్నీ సేమ్ అవే ఉంటాయి. కానీ అక్కడ వర్డ్లో ఓపెన్ చేస్తే ఎంప్టీ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ రోస్ అండ్ కాలమ్స్తో అవుతుంది. టేబుల్ ఫార్మాట్ మీరు ఏం మ్యాటర్ టైప్ చేసే పనులు ఇక్కడ చేసుకోం జనరల్గా. ఇప్పుడు సపోజ్ మీ మార్కులు నేను యావరేజ్ చేయాలనుకోండి. సపోజ్ సీరియల్ నంబర్, సపోజ్ రోల్ నంబర్, ఒక టేబుల్ క్రియేట్ చేయాలనుకోండి. రోల్ నంబర్ తర్వాత జస్ట్ టైప్ చేసుకొని పోవడం, నేమ్, తర్వాత టెస్ట్ 1 మార్క్స్, తర్వాత టెస్ట్ 2 మార్క్స్, తర్వాత యావరేజ్ ఆఫ్ టెస్ట్ 1 అండ్ టెస్ట్ 2. యావరేజ్ ఆఫ్ టెస్ట్ 1 ఇంకా వస్తున్నారు స్టూడెంట్స్. యావరేజ్ ఆఫ్ టెస్ట్ ఫైనల్ మార్క్స్. ఇప్పుడు ఇది నేను తయారు చేయాలనుకోండి. సపోజ్ మీ ఫుల్ రోల్ నెంబర్ ఎంతమ్మా మీది? ఫస్ట్ రోల్ నెంబర్ చెప్పండి. ఫుల్ రోల్ నెంబర్ డైరెక్ట్ 1. సరే, ఐ విల్ బి రైటింగ్ 1. ఏం పేరమ్మా రోల్ నెంబర్ 1? ఏ ఉషారాణి. ఏ డాట్ ఉషారాణి. నెక్స్ట్ రోల్ నెంబర్ 2 ఏ నవీన. రోల్ నెంబర్ 3 బీటీ భార్గవి. మీరు క్యాపిటల్ అయినా క్యాపిటల్, ఏదైనా కానీ క్యాపిటల్లో టైప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రోల్ నెంబర్ 5 మందిని క్రియేట్ చేస్తాం. రోల్ నెంబర్ 5 బి చంద్రిక. జీ చంద్రిక. బి కదా, బి డాట్ చంద్రిక. I think they are divided as per alphabetical order.
రోల్ నెంబర్ 5. రోల్ నెంబర్ 5 బి సరే దివ్య ఇట్లా. నా నెక్స్ట్ ఈజ్ సపోజ్ ఉషారానికి టోటల్ మార్క్స్ ఇది బ్రాకెట్లో ఇట్లా రాస్తాను. 25 మార్క్స్కి ఎన్ని వచ్చినాయి అనేది చూద్దాం. ఇప్పుడు ఈమెకి సపోజ్ 25కి 21 వచ్చినాయి, ఈమెకి 25కి 22 వచ్చింది, నెక్స్ట్ 25కి సమ్ 23 వచ్చింది, సమ్ 19 వచ్చింది, సమ్ 18 వచ్చింది. ఈమెకి 25కి ఫస్ట్ టెస్ట్ 1 బాగా రాసి టెస్ట్ 2కి నిద్రపోయింది అనుకోండి, సపోజ్ 10 వచ్చినాయి అనుకోండి. ఈమెకి 14 వచ్చినాయి అనుకోండి. ఈమె ఇట్లాగే మెయింటైన్ చేసింది అనుకుందాం. ఈమె ఇంప్రూవ్ చేసింది 24. లెట్ దిస్ ఈస్ 23. ఇవి మీ మార్క్స్. నేను యూనివర్సిటీకి యావరేజ్ ఆఫ్ దీస్ మార్క్స్ సబ్మిట్ చేయాలంటే ఎట్లా అమ్మా? నేను మామూలుగా ఏం చేయాలా? క్యాలిక్యులేట్ చేస్తాం. క్యాలిక్యులేటర్ నుంచి ఇప్పుడు చూడండి అమ్మా, సపోజ్ ఇది నేను 22 పెడతాను, ఇది 20 పెడతాను. 22 + 10 ఎంత? 32 డివైడ్ బై 2 చేస్తే యావరేజ్ ఎంత వస్తుంది? 16, 16 మార్క్స్ వస్తాయి ఆమె 25కి. ఫైనల్ మార్క్స్ 16 మార్క్స్ వస్తాయి 2 టెస్ట్లకి. ఈ రకంగా ఇప్పుడు 100 మంది ఉన్నారు, 100 మందికి నేను క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, కానీ ఎక్సెల్ వల్ల అడ్వాంటేజ్ అంటే నా దగ్గర ఒక ఫార్ములాలు ఉంటాయి. ఇక్కడ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఇక్కడ ఎక్సెల్లో ఈజీగా చేస్తాం. ఫార్ములా ఏమంటే ఏ గుర్తుపెట్టుకోండి, ఏ ఫార్ములా అయినా కానీ మనము ఎట్లా ఫార్ములా ఎట్లా చేయాలంటే, నేను ఫార్ములా చేసేటప్పుడు ఫస్ట్ ఈక్వల్ టు యూస్ చేస్తాను. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ అబ్జర్వ్ చేయండి అమ్మా, ద నేమ్ ఆఫ్ 22 సెల్ ఈజ్, ఇక్కడ నేను ఫస్ట్ ఇది చెప్తాను. ఇక్కడ నేను కర్సర్ పెడితే ఇక్కడ ఏముందమ్మా? సెల్ నేమ్ ఎంత ఉంది? సెల్ నేమ్ ఏముంది? C2 ఉంది. ఇక్కడ చూడండి C2. సి అంటే సి కాలం అండ్ సెకండ్ సెల్. ఓకే, సపోజ్ నేను ఇక్కడ కర్సర్ పెట్టినా అనుకోండి, ఏముంది? B5, బి కాలం అండ్ 5th రో అని అర్థం. అట్లా సపోజ్ నేను 18 దగ్గర కర్సర్ పెడితే ఏమొచ్చింది? సి కాలం అండ్ దెన్ 6, C6 అట్లా. సో ఇది ఐడెంటిఫికేషన్ మనకు, ఏ కాలము ఏది రో అనేది సెల్ ఐడెంటిఫికేషన్. ఫార్ములా టైప్ చేసేటప్పుడు నాకు ఏం ఫార్ములా అవుతుంది? ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్లో టైప్ చేస్తాను, C2 + D2 బ్రాకెట్ క్లోజ్ డివైడెడ్ బై ఎన్ని టెస్టులు? 2 టెస్టులు పెట్టాను కాబట్టి డివైడెడ్ బై 2 చేస్తే ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేస్తాను. ఎంత వచ్చిందమ్మా? 16 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ రెండో స్టూడెంట్ కూడా నేను క్యాలిక్యులేట్ చేయాలా? మళ్ళీ చేయాలా? ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏమొస్తుందమ్మా ఫార్ములా? C3 + D3 డివైడెడ్ బై 2 ఎంటర్ చేస్తే ఇప్పుడు చూడండి అమ్మా, 22 + 14 ఎంత? 22 + 14 ఈజ్ 36. 36 డివైడెడ్ బై 2 18 వస్తుంది. 18 ఈజ్ ద ఆన్సర్. ఇట్లా 100 మంది ఉన్నారు మీ క్లాస్లో. 100 మందికి నేను టైప్ చేసుకుంటూ కూర్చోవాలా? ఇంతకుముందు కూర్చునే వాళ్ళు, కానీ ఇప్పుడు టెక్నాలజీ మారిపోయిందమ్మా. ఇప్పుడు నేను ఏం చేయలేను, ఒకసారి టైప్ చేసి డిలీట్ చేస్తానమ్మా. నేను ఫస్ట్ ఇక్కడ ఒక ఫార్ములా చేసినాను, నెక్స్ట్ ఇదే ఫార్ములా రిమైనింగ్ రోస్కి కూడా రావాలంటే మళ్ళీ టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఎట్లా అంటే పోలికలు అంటారు చూడండి, తల్లి పోలికలు తండ్రి పోలికలు వచ్చినాయి కొడుకులకి అని చెప్తారు కదా, అట్లా అదే విధంగా ఇప్పుడు ఈ సెకండ్ రోలో ఉషారానికి నేను ఫార్ములా టైప్ చేసినాను. రిమైనింగ్ స్టూడెంట్స్ కూడా అదే ఫార్ములా రావాలంటే ఇక్కడ అబ్జర్వ్ చేయడము, ఈ మౌస్ పాయింటర్ ప్లస్ సింబల్ ఉంది. ఇది మీరు కార్నర్గా నేను తీసుకోపోతే, ఇక్కడ కొద్దిగా ఇంకా జూమ్ చేస్తాను, ఇది నేను కార్నర్గా తీసుకోపోతే ఇలా మౌస్ సింబల్ చేంజెస్ టు డార్క్ ప్లస్. ఓకే, మామూలు ప్లస్ హ్యాస్ బీన్ చేంజెస్ టు వాట్? డార్క్ ప్లస్ ప్లస్గా చేంజ్ అవుతుంది. చేంజ్ అయినప్పుడు నేను ఏమైనా పట్టుకొని లాగుతాను, మౌస్ పట్టుకొని డ్రాగ్ చేస్తాను, లాగుతాను. మౌస్ పట్టుకొని అంటే లెఫ్ట్ క్లిక్ పట్టుకొని మౌస్ని మూవ్ చేస్తాను. మూవ్ చేస్తే ఏమొచ్చిందమ్మా? చేస్తే ఆటోమేటిక్గా మొత్తం ఫార్ములా వచ్చేస్తుంది. ఇంకొకటి నేను ఏమైనా బై మిస్టేక్ మళ్ళీ మార్కులు నేను
ఈమె హుషారాన్ని సరిగ్గా రాలేదని మళ్ళీ క్రాస్ చెక్ చేసి నేను మళ్ళీ ఆమెకి 10 మార్కులకి తగ్గించిన అనుకోండి, ఆటోమేటిక్గా యావరేజ్ చేంజ్ అయింది. మళ్ళీ 2 రోజుల తర్వాత వద్దోబ్బా పాపం ఎందుకు మార్కులు తగ్గించినాను అని నేను అనుకొని మళ్ళీ పెంచి 20 20 20 మళ్ళీ ఈడ 10 ఈడ ఏమి ఒక 25 వేసినాను అనుకోండి, 24 వేసినాను అనుకోండి, యావరేజ్ చేస్తే ఎంత వస్తుంది? 22 వచ్చింది. ఒకసారి ఫార్ములా టైప్ చేస్తే మీరు ఈ మార్కులు మార్చినా, నేను ఈ షీట్ ఒకసారి తయారు చేస్తే నెక్స్ట్ ఇయర్ మీ జూనియర్స్ వస్తారు. నెక్స్ట్ ఇయర్ మీ జూనియర్స్ వచ్చినప్పుడు వాళ్ళ లిస్ట్ డేటా అంతా మొత్తం నేను మారిపోతే ఆటోమేటిక్గా ఈ క్యాలిక్యులేషన్ వచ్చేస్తుంది. ఈ విధంగా మనకు వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ సీరియల్ నెంబర్స్ కూడా అమ్మా 100 మంది నేను సీరియల్ నెంబర్ టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి అమ్మా, 1 ఎంటర్ చేస్తాను, 2 ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసి ఇలా పట్టుకొని లాగి దీన్ని ఇట్లా పట్టుకొని లాగుతాను. లాగితే ఆటోమేటిక్ ఎంతవరకు లాగితే అంతవరకు నాకు ఆ సీరియల్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా అట్లా వచ్చేస్తుంది. అది మ్యాటర్. సో ఈ రకంగా నేను ఇది డిజైన్ చేస్తాను. ఇట్లా సార్ ఈ కిందికి ఎంతవరకు ఉంటాయని మీకు డౌట్ వస్తుంది. ఇది నేను డౌన్ చేస్తానమ్మా స్క్రోల్. ఎంతమంది స్టూడెంట్స్ని నేను యాడ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ నేను లాస్ట్ కాలంకి పోతానమ్మా. ఎంతమ్మా? 1048576 అంటే ఎంతమంది స్టూడెంట్స్ డేటా పెట్టుకోవచ్చు? నేను 10,48,576 మందిది నేను అంతమంది స్టూడెంట్స్ది ఒక్క ఎక్సెల్ ఫైల్లో చేసుకోవచ్చు. అర్థమైందా? ఒక్క ఎక్సెల్. నేను పైకి పోతాను. ఇక్కడ సీరియల్ నెంబర్ 1 to లాస్ట్ పోతే ఎంత? 50 లక్షలు 10 లక్షల మంది స్టూడెంట్స్ది నేను ఒకే షీట్లో చేసుకుంది. ఇప్పుడు ఇది షీట్ 1 కింద బాటమ్ చేసుకున్నామా, ఇట షీట్ 1 ఇది ఒక షీట్, ఇది ఒక పేజ్. ఇది మళ్ళీ ఈ షీట్ 2 పెడితే ఇంకో పేజ్ వస్తుంది, షీట్ 3 ఇంకో పేజ్. మళ్ళీ ఇక్కడ పోయి మీరు క్లిక్ చేస్తే షీట్ 3. ఇలా జనరల్గా ఒకే ఫైల్లో అందరిది డేటా నేను స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు షీట్ 1 అనుకోండి, ఇక్కడ రీనేమ్ చేస్తాను. ఇక్కడ రీనేమ్ చేసి రైట్ క్లిక్ చేసి ఫస్ట్ ఇయర్, ఇక్కడ కింద బాటంలో చూడడం ఫస్ట్ ఇయర్ చేంజ్ అవుతుంది. తర్వాత ఈ షీట్ 2 వచ్చేసి రీనేమ్ చేసి సెకండ్ ఇయర్. తర్వాత ఇక్కడ నెక్స్ట్ షీట్ 3కి రీనేమ్ చేసి థర్డ్ ఇయర్. అట్లా అదే విధంగా షీట్ 4ని రీనేమ్ చేసి ఫైనల్ ఇయర్ ఆర్ ఫోర్త్ ఇయర్. అంటే నేను ఒకే ఫైల్లో మొత్తం డేటా స్టోర్ చేయొచ్చు. అంటే నేను చెప్పాల్సింది ఏమంటే, నేను ఇక్కడ దీంట్లో ఏమంటే ఎక్సెల్ షీట్లో ఏం చేసుకోవచ్చు అంటే మొత్తం ఈ ప్రజెంట్ మీరు 4 years కాదు, మొత్తం మీ కాలేజీలో చదివే స్టూడెంట్స్ అందరి ఇన్ఫర్మేషన్ ఒకే ఫైల్లో సేవ్ చేసుకోవచ్చు. అది ఎక్సెల్ ఇంపార్టెన్స్. ఇలా కొద్దిగా బ్రీఫ్గా. ఇప్పుడు దీంట్లో మీరు ఫాంట్ ఇవన్నీ చేంజ్ చేసుకోవాలన్నా ఏమి యాజ్ యూజువల్ వర్డ్ లాగానే సెలెక్ట్ చేసి ఇక్కడ ఫాంట్ ఉంటుంది, సెలెక్ట్ చేసి ఇప్పుడు వేరేది ఏదైనా ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నా చేంజ్ చేసుకోవచ్చు. రకరకాల ఫాంట్స్ ఉంటాయి, స్టైల్స్. అవన్నీ మీరు ఏది స్టైల్ కావాలంటే ఆ స్టైల్తో మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇదన్నమాట. నెక్స్ట్ కలర్ కూడా మార్చుకోవచ్చు. బోల్డ్ ఇది వేరే కలర్తో ఇట్లా చేసుకోవచ్చు. ఈ రకంగా మనం స్టైల్స్ కూడా మార్చుకోవచ్చు. ఓకే, ఇక ఫాంట్ నాకు నచ్చలేదు అంటే వేరే ఫాంట్ చూసుకోవచ్చు. ఇట్లా చేసుకోండి. దీనికి కంప్లీట్ టేబుల్ రూపంలో కావాలంటే ఇక్కడ అంతా సెలెక్ట్ చేసి ఇక్కడ టేబుల్ ఉంది చూడండి, టేబుల్లో బార్డర్స్లో ఆల్ బార్డర్స్, టేబుల్స్లో ఆల్ బార్డర్స్ క్లిక్ చేస్తేనే మొత్తం బార్డర్స్ వచ్చేస్తాయి. ఇట్లా. సో ఇది ఒక క్వశ్చన్ అడుగుతుంది. మీకు క్వశ్చన్ ఏమడుగుతుంది అంటే క్రియేట్ ద స్టూడెంట్ రికార్డ్ విత్ ద ఫీల్డ్స్. ఇవన్నీ ఏమంటారు అంటే ఫీల్డ్స్ అంటారు. రోల్ నెంబర్ ఒక ఫీల్డ్, నేమ్, తర్వాత మార్క్స్ 1, మార్క్స్ 2, మార్క్స్ 3, తర్వాత ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారో అది చేస్తారు. మీరేమి ఈ షీట్ అనేది మీరు ఇప్పుడు కంప్యూటర్లో చూపించలేరు కాబట్టి డ్రా చేసి చూపించాలి ఆన్సర్ షీట్లో. ఇప్పుడు నేను ఇది చూసింది కదా, ఇట్లా ఒక విండో డ్రా చేసి ఈ రకంగా ఒక విండో డ్రా చేసి పైన హెడ్డింగ్ MS Excel అని టైప్ చేసి ఇట్లా చేసుకుంటాం. నా ఇది ఫైల్ సేవ్ చేయాలంటే డైరెక్ట్లీ క్లిక్ ఆన్ దిస్ వన్ అండ్ దెన్ సపోజ్ నేను ఒక ఫైల్ MS2 అంటే సపోజ్ నర్సింగ్ అని ఇక్కడ డెస్క్టాప్లో సేవ్ చేస్తాను. నాకు ఒక ఫైల్ సేవ్ అయిపోయింది. సో ఈ ఫైల్లో మీ మార్క్స్ రికార్డ్ నాకు ఉంటుంది. నెక్స్ట్ యూనివర్సిటీకి నేను ఇదే సబ్మిట్ చేస్తాను. ఇది మ్యాటర్. ఇక్కడ నర్సింగ్ అనేది ఒక ఫైల్ ఉంటుంది, దీంట్లో మీ మార్క్స్ అనేది స్టోర్ ఉన్నాయని అర్థం. అది మ్యాటర్. ఓకే, సో నెక్స్ట్ ఈస్ MS పవర్ పాయింట్. థర్డ్ వన్ ఈస్, సో మీకు పవర్ పాయింట్కి మీరు జస్ట్
గో టు హియర్ అక్కడ రన్లో అయినా పోవచ్చు, లేదంటే ఇక్కడ క్లిక్ చేయండి సెర్చ్లో. ఇన్ విండోకి ఇన్ ద సెర్చ్ హియర్ బాటంలో మీకు ఒక ఆప్షన్ ఉంటుంది, సెర్చ్ ఆప్షన్. ఇక్కడ మీరు పవర్ పాయింట్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ వచ్చింది చూడండి, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్. ఓకే, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, మైక్రోసాఫ్ట్ వర్డ్, ఏది కావాలంటే అది మనం తీసుకోవచ్చు. పవర్ పాయింట్ మీకు అక్కడ రన్ కీలో టైప్ చేయడం కుదరకుంటే డైరెక్ట్లీ యూ కెన్ గో ఫ్రమ్ హియర్. సెర్చ్లో మీరు మైక్రోసాఫ్ట్ అని టైప్ చేస్తేనే దానికి సంబంధించిన అన్నీ వస్తాయి. ఇప్పుడు నేను మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేస్తేనే నాకు ఇట్లా ఒక ఎంటీ షీట్ ఇట్లా ఓపెన్ అవుతుంది. దీన్ని ఏమంటారంటే స్లైడ్. ఇక్కడ పేజ్లో ఏమంటారంటే స్లైడ్. ఇక్కడ ఏం లేదమ్మా, మైక్రోసాఫ్ట్ వర్డ్లో పేజ్కి పేజ్ అంటారు, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో పేజ్కి షీట్ అంటారు, షీట్. తర్వాత మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్లో ఇది ఎందుకు యూస్ చేస్తారు పవర్ పాయింట్ అంటే ఏదైనా లెక్చర్స్ చేయడానికి ఇంపార్టెంట్ మ్యాటర్స్ టైప్ చేసుకొని మనము పేజెస్ రూపంలో ఫుల్ స్క్రీన్ మోడ్లో మనం ప్రజెంట్ చేయొచ్చు, ఇది అనమాట. సో ఇక్కడ మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్లో ఈ రకంగా మనం 2 స్లైడ్స్ ఇక్కడ బై డిఫాల్ట్ ఒకటి ఇచ్చినాడు, దీంట్లో మనం టైప్ చేసుకొని మ్యాటర్ షో చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ ఒక స్లైడ్ ఉంది, నెక్స్ట్ ఇంకో స్లైడ్. నేను ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చి ఇక్కడ క్లిక్ చేస్తేనే నాకు సపోజ్ నేను అనాటమీ గురించి ఒక మ్యాటర్ రాసుకోవాలి, అనాటమీ క్లాస్. సబ్ టైటిల్ అంటే బై నా పేరు పెట్టుకుంటాను. దీనిలో నేను ఇంకా ఈ మ్యాటర్లో నేను సేమ్ వర్డ్ లాగానే సిమిలర్ టు వర్డ్ సెలెక్ట్ చేసి ఇక్కడ హోమ్లో ఆప్షన్స్ ఉంటాయి, హోమ్లో నాకు ఫాంట్ స్టైల్ సేమ్ ఇంతకుముందు చేసినదే, ఫాంట్ స్టైల్, సైజు కొద్దిగా పెద్దగా కావాలంటే సైజు, అండ్ దెన్ కలర్ కూడా కావాలా. తర్వాత ఇది కూడా నెక్స్ట్ సెలెక్ట్ చేయడం, ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి, ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోండి, అండ్ సైజ్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫాంట్ అర్థం కావట్లేదు, వేరే మార్క్స్ హ్యాండ్ రైటింగ్ ఇట్లా ఏది కావాలంటే అట్లా మనం సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఒకే లైన్లో రావాలంటే దీన్ని పట్టుకొని మనం మూవ్ చేసుకుని ఇక్కడ చూడడమ్మా మౌస్ ఆప్షన్స్ ఇది ఇలా ఉంది అంటే మౌస్ పొజిషన్ సెలెక్షన్ కర్సర్ అని ఇది మౌస్ పాయింటర్ మీరు ఇట్లా మూవ్ చేస్తున్నారు అనుకోండి, 4 యారో మార్క్స్ వచ్చినాయి, 4 యారో మార్క్స్ వచ్చినప్పుడు మూవ్ అవుతుంది. ఆ తర్వాత ఇదే మీరు 2 యారో మార్క్స్ వస్తే పట్టుకొని లాగితే సైజ్ చేంజ్ అవుతుంది, సైజ్ చేంజ్ అయినప్పుడు నాకు ఒకటే దాంట్లో వచ్చింది. ఇది అనమాట, ఒక స్లైడ్ అయిపోయింది. నెక్స్ట్ స్లైడ్ నాకు కావాలంటే ఏం చేస్తారమ్మా, జస్ట్ ఇక్కడ రైట్ క్లిక్ చేసి క్లిక్ ఆన్ న్యూ స్లైడ్, ఇట్లయినా చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఇన్సర్ట్ మెనూలో ఆప్షన్ ఉంటుంది న్యూ స్లైడ్, ఒక కొత్త స్లైడ్ కోసం మనం ఆప్షన్ ఇక్కడ న్యూ స్లైడ్ ఉంటుంది. లేదంటే ఇక్కడ రైట్ క్లిక్ చేసి క్లిక్ ఆన్ న్యూ స్లైడ్, ఒక కొత్త స్లైడ్ వచ్చింది. ఈ స్లైడ్లో మళ్ళీ నేను ఏదైనా వేరే మ్యాటర్ యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. తర్వాత ఇంకో కొత్త స్లైడ్ కావాలంటే న్యూ స్లైడ్, ఇట్లా ఎన్ని స్లైడ్స్ కావాలంటే మీరు అన్ని స్లైడ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ స్లైడ్స్ ఇప్పుడు నేను ఇంతకుముందు చేసినది మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్. ఇక్కడ అబ్జర్వ్ చేయడం ఎన్ని స్లైడ్స్ నాకు 25 స్లైడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ స్లైడ్ నా పేరు, సెకండ్ స్లైడ్ ఇది, థర్డ్ స్లైడ్ ఇది, ఫోర్త్ స్లైడ్ ఇది. ఇప్పుడు ఇది అంట ఇవి అంతా నేను షో చేయాలంటే ఏమి గో టు షో ఆప్షన్ ఉంది, షో మెనూ, షోలో పోయి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, ఫ్రమ్ బిగినింగ్ అండ్ ఫ్రమ్ కరెంట్ అంటే మీరు ఏ పేజ్లో ఉంటే ఆ పేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫ్రమ్ బిగినింగ్ అంటే ఇక్కడ క్లిక్ చేస్తే అవుతాయి. ఇప్పుడు మీకు ఫుల్ స్క్రీన్ మోడ్లో ఇది కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు నెక్స్ట్ స్లైడ్లో పోవాలంటే ఇక్కడ మీ కీబోర్డ్లో డౌన్ యారో మార్క్ ఉంటుంది, అది ప్రెస్ చేస్తే నెక్స్ట్ స్లైడ్ పోతుంది. తర్వాత ప్రెస్ చేస్తే నెక్స్ట్ స్లైడ్. మళ్ళీ ఎన్కి రావాలంటే అప్ యారో మార్క్ ఉంటుంది, పైకి వస్తుంది నెక్స్ట్ స్లైడ్. యూ కెన్ మూవ్ అప్ అండ్ డౌన్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ స్లైడ్. సో ఇవంతా మ్యాటర్ మీరు స్లైడ్ షోలో చేసి ఇట్లా స్లైడ్ షో చేసుకోవచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేయడమ్మా నెక్స్ట్ స్లైడ్స్ ఇట్లా వస్తున్నాయి. దీనికి ఎక్స్ట్రా ఎఫెక్ట్స్ నేను ఏమైనా యాడ్ చేసుకోవాలా అంటే, ఎక్స్ట్రా ఎఫెక్ట్స్ అంటే సినిమాల్లో వస్తుంది చూడండి నంబర్స్ ఇట్లా. ఇప్పుడు సపోజ్ ఈ పేజ్కి నేను ఎక్స్ట్రా ఎఫెక్ట్స్ యాడ్ చేయాలనుకోండి, ఈ పేజ్కి ఇక్కడ ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ యానిమేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. యానిమేషన్లో ఇక్కడ పైన వచ్చేసి నో యానిమేషన్ ఉంది కదా, నో యానిమేషన్లో మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వైప్ ఆర్ ఫ్లై ఇన్ పెడతాను. ఇప్పుడు చూడమ్మా నేను మళ్ళీ షోలో పోయి బిగినింగ్ పోయి ఇది ఫస్ట్ స్లైడ్,
నెక్స్ట్ ఇది సెకండ్ స్లైడ్. నెక్స్ట్ థర్డ్ స్లైడ్ ఓన్లీ ఇది మాత్రమే వచ్చింది. నెక్స్ట్ ఏమో ఎందుకు రాలేదంటే నెక్స్ట్ నేను యానిమేషన్ ఇచ్చినాను. మళ్ళీ ఇంకోసారి మీరు క్లిక్ చేస్తే అప్పుడు అది కింద నుంచి పైకి సినిమాల్లో నంబర్స్ ఎట్లా వస్తాయో అట్లా వచ్చింది. ఇంతకుముందు ఇట్లా డైరెక్ట్ వచ్చేది, డైరెక్ట్ ఇట్లా వచ్చింది. ఇప్పుడు నేను యానిమేషన్ ఇప్పుడు నెక్స్ట్ పేజెస్కి డైరెక్ట్ ఉంది, డైరెక్ట్ ఇట్లా పేజెస్ వస్తున్నాయి. అలా పేజెస్ రాకుండా నేను యానిమేషన్ ఇస్తే సపోజ్ నేను ఈ పేజ్కి యానిమేషన్ ఇస్తాను, నెక్స్ట్ పేజ్కి ఈ పేజ్కి ఇచ్చినాను కదా, ఈ పేజ్కి ఇస్తాను. మళ్ళీ ఈ పేజ్కి మళ్ళీ నెక్స్ట్ గో టు యానిమేషన్. యానిమేషన్ ఇప్పుడు ఇక్కడ ఫేడ్ 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 పెడతాను, లేదంటే వైప్ పెడతాను, వైప్ పెడతాను, వైప్ పెట్టి ఇప్పుడు నెక్స్ట్ షోలో పోయి బిగిన్ పెడతాను. ఇప్పుడు చూడండి అమ్మా, క్లిక్ చేస్తే ఇది వచ్చింది. నెక్స్ట్ పేజ్కి నేను ఏం పెట్టినాను, వైప్ పెట్టినాను, వైప్ పెడితే ఇట్లా వచ్చింది. అట్లా నెక్స్ట్ నార్మల్ పేజెస్ నార్మల్గా ఇట్లాగ వచ్చినాయి. ఇట్లా మనం ఏదైనా యానిమేషన్ ఏదైనా ఒక పర్టికులర్ పేజ్కి పెట్టుకోవాలని ఇట్లా పెట్టుకోవచ్చు. ఓకే, ఇది యానిమేషన్లో సెట్టింగ్స్. ఇక్కడ కస్టమ్ యానిమేషన్ అని ఇక్కడ సెలెక్ట్ చేయాలా. ఫస్ట్ సెలెక్ట్ చేసి ఏ దానికి పెట్టాలో అది సెలెక్ట్ అంటే పోయి క్లిక్ చేయడం. సెలెక్ట్ చేసి ఇక్కడ కస్టమ్ యానిమేషన్ అనేది ఇంకోటి ఉంది, ఇది క్లిక్ చేస్తేనే రైట్ సైడ్ ఇంకోటి వస్తుంది. దీంట్లో మనం యాడ్ ఎఫెక్ట్, ఇంకా ఎక్కువ ఆప్షన్స్ కావాలంటే ఇట్లా యాడ్ ఎఫెక్ట్, చెక్ బాక్స్ అంటే ఇట్లా వస్తుంది. ఓకే, ఎంట్రన్స్లో ఇక్కడ బ్లింక్స్ అంటే ఇట్లా వస్తుంది, బాక్స్ అంటే ఇట్లా వస్తుంది. ఇక్కడ మోషన్ కూడా స్లో, వెరీ స్లో పెడతాను. వెరీ స్లో అంటే చాలా స్లోగా మోషన్ అవుతుంది. యాడ్ ఎఫెక్ట్, ఎంట్రన్స్, డైమండ్ అంటే డైమండ్ మాదిరిగా ఇట్లా వస్తుంది. ఏంలా ఇది అంతే అడిషనల్ మేకప్, అంతే ఆడల్లో చేసుకుంటారు కదా. ఏడైనా పెళ్ళిళ్ళకి దానిలోకి పోవాలంటే సగం డే మేకప్కే పోతుంది రెడీ కానీ. ఇదంతా అదే అడిషనల్ ఇన్ఫర్మేషన్ కన్నా ఈ అడిషనల్ ఎఫెక్ట్స్ ఇవి. ఇట్లా అన్న గ్రో అప్ అయ్యి మళ్ళా బ్యాక్ వస్తుంది. ఇలా ఈ రకరకాలుగా ఆప్షన్స్ ఉంటాయమ్మా. అది మనం స్పిన్ అంటే ఇట్లా ఏం లేదు, మీరు పాత సినిమాలో చూసింటారు స్మార్ట్ నంబర్స్ అట్లా. అట్లా ఏది కావాలంటే అది మనం మోషన్స్ చేసుకోవచ్చు అట్లా. సో ఏది కావాలంటే అది మనము పెట్టుకోవచ్చు. అది మ్యాటర్. ఇది ఆప్షన్స్ మనం చూసుకుంటాం. సో ఇక్కడ ఏం లేదమ్మా, మీరు కొత్త స్లైడ్ క్లిక్ చేస్తేనే ఇట్లా వస్తుంది ఎంటీ స్లైడ్. సో దీంట్లో మీరు టైప్ చేసుకొని రైట్ క్లిక్ అండ్ న్యూ స్లైడ్స్. డూప్లికేట్ అంటే డూప్లికేట్ ఇప్పుడు ఇట్లా ఉంది లెఫ్ట్ సైడ్, నేను దీనికి డూప్లికేట్ అంటే దాందే ఇంకో కాపీ వచ్చింది, దాందే ఇంకో కాపీ వచ్చింది. తర్వాత డిలీట్ అంటే రైట్ క్లిక్ అండ్ దెన్ డిలీట్. ఇక్కడ రైట్ క్లిక్ చేయండి అమ్మా, రైట్ సైడ్ రైట్ క్లిక్, రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఏమి న్యూ స్లైడ్ అంటే కొత్త స్లైడ్ వస్తుంది, కొత్త పేజ్. డూప్లికేట్ అండ్ దెన్ డిలీట్ స్లైడ్. సో ఈ రకంగా మనం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మనం చేసుకొని హోమ్లో అన్ని యాజ్ ఈజ్ వర్డ్ ఆప్షన్స్. ఇప్పుడు నాకు బాక్స్ కావాలా, తెచ్చి బాక్స్ పెడతాను. స్టార్ కావాలా, తెచ్చి స్టార్ పెట్టుకోండి. మీరు ఏదైనా నెట్ నుంచి డౌన్లోడ్ చేసిన ఇమేజ్ కావాలా అంటే ఇక్కడ ఇన్సర్ట్ పిక్చర్, ఇన్సర్ట్ పిక్చర్. ఇప్పుడు థర్డ్ పేజ్లో నేను ఏదైనా ఇమేజ్ కావాలని ఇక్కడ ఈ ప్లేస్లో ఇది మ్యాటర్ లేదు, ఉత్త ఇమేజ్ ఉంది, ఉత్త ఇమేజ్ ఉంది. సపోజ్ నేను నెట్లో సెర్చ్ చేస్తాను. ఇప్పుడు చూడమ్మా, ఐఎమ్ గోయింగ్ ఫర్ నెట్. ఐ విల్ సెర్చ్ ఫర్ ఇమేజ్, ఐ విల్ సెర్చ్ ఫర్ ఇమేజ్. సపోజ్ ఒక ఇమేజ్ సెర్చ్ చేస్తాను అనాటమీ గురించి. నాకు అనాటమీ కూడా తెలుసు, అందుకే అది అనాటమీ, బాడీ పార్ట్స్. జస్ట్ గో ఫర్ సెర్చ్ చేసినాను, సెర్చ్ అవుతుంది. ఓకే, ఇమేజెస్ క్లిక్ చేస్తాను. ఇమేజెస్. సో ఈ అనాటమీ గురించి నేను ఇమేజెస్, ఈ బాడీ పార్ట్స్ రిలేటెడ్ ఆప్షన్స్ ఏముంటాయి, ఏం కథ, ఏంది, ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకోండి. సో ఇప్పుడు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏమి ఓకే, ఇప్పుడు సపోజ్ ఇది దీనిపైన రైట్ క్లిక్ చేసి ఏం చేస్తాను, కాపీ చేస్తాను. కాపీ, రైట్ క్లిక్ అండ్ దెన్ సింప్లీ కాపీ, కాపీ ఇమేజ్ అండ్ దెన్ పవర్ పాయింట్ ఓపెన్ చేయండి. మీరు చేసిన ఇక్కడ వచ్చి రైట్ క్లిక్ అండ్ దెన్ పేస్ట్, సింపుల్. ఏదో రాలేదు, వేరే ఇమేజ్ తీసుకుంటాం.
వదిలేండి. Copy and then right click and then paste. Go to ఇదంతా వద్దులేండి, ఫ్లవర్స్ అని పెడతాను. ఇది ఫ్లవర్ ఉంది, ఓపెన్ చేసినాను. రైట్ క్లిక్ చేసి కాపీ అండ్ దెన్ పేస్ట్. వచ్చిందా? ఇదే వచ్చేసింది ఫ్లవర్. దీనికి సైజ్ రిడ్యూస్ చేసుకోవాలని చెప్పినాను కదా. 2 arrow marks వచ్చినప్పుడు పట్టుకొని లాగాను. చిన్నగా కావాలా, పెద్దగా కావాలా, ఎట్లా కావాలంటే అట్లా పెట్టుకోవచ్చు. 2 arrow marks కార్నర్లో మూవ్ చేస్తే 2 arrow marks వస్తుంది. క్లిక్ చేసి సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఇంకో ఇమేజ్ కావాలనుకోండి, సపోజ్ సమ్ అనదర్ ఫ్లవర్ తీసుకుంటాను. రైట్ క్లిక్, సిస్టంలో ఉంటే సిస్టమ్ నుంచి కాపీ చేయండి, లేదంటే డైరెక్ట్లీ నేను నెట్ నుంచి తీసుకుంటున్నాను, టైం వేస్ట్ చేయకుండా. పేస్ట్. అవి కాపీరైట్ ఇమేజెస్ ఉంటాయి, అందుకే ఇంతకుముందు పేస్ట్ చేయలే, సారీ కాపీ కాలేదు. అంటే ఎవరు కాపీ చేయకుండా వాళ్ళు అట్లా పెట్టింటారు. ఇప్పుడు చూడండి అమ్మా, నేను ఇది స్లైడ్ షో చేస్తాను ఫ్రమ్ బిగినింగ్. ఇది ఫస్ట్ స్లైడ్, నెక్స్ట్ క్లిక్ చేస్తాను. సెకండ్ స్లైడ్, ఓకే, నెక్స్ట్ క్లిక్ చేస్తాను. ఏదో నేను టైప్ చేసినది. నెక్స్ట్ ఫోర్త్ స్లైడ్, లైక్ దిస్. ఇలా మీకు ఎండ్ ఆఫ్ ద స్లైడ్. ఇది ఎండ్ ఆఫ్ ద స్లైడ్. బ్యాక్ వచ్చినాను. 4th 3 2 1 లైక్ దిస్ పవర్ పాయింట్ అనేది మనం చూసుకుంటాం. ఇదే ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మస్తుగా ఉంది. నేను బ్రీఫ్గా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు దీన్ని సేవ్ చేయాలంటే ఏం చేయాలమ్మా? జస్ట్ క్లిక్ ఆన్ సేవ్. సో ఏం లేదమ్మా, ఇప్పుడు క్లిక్ చేస్తే పీపీటీ అని పెడతాను. ఇక్కడ డెస్క్టాప్లో సేవ్ చేస్తాను. ఓవరాల్ కన్క్లూజన్ ఆఫ్ మై టుడేస్ క్లాస్ హియర్ ఈస్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది అందరు యూజ్ చేసేది. ఏదో ఒకటి యూజ్ చేసినా చాలు, మీకు వాడడం వస్తే చాలు, ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. సేమ్ ఆప్షన్స్, ఫాంట్ ఏం లేదమ్మా, ఒకటే లాజిక్. ఇక్కడ మౌస్ మీకు ఆపరేట్ చేయడం వస్తే అంత మ్యాక్సిమం వర్క్ యు ఆర్ గోయింగ్ టు డూ విత్ లెఫ్ట్ క్లిక్. రైట్ క్లిక్ అనేది ఇట్లా ఆప్షన్స్ అవసరం ఉన్నప్పుడు మాత్రమే యూజ్ అవుతాం. మిగతా అంతా లెఫ్ట్ క్లిక్లో నుంచి సెలెక్ట్ చేయడం, తర్వాత కలర్ సెలెక్ట్ చేసుకోవడం, ఏం కావాలన్నా అంతా అక్కడ ఇక్కడే చేసుకోవచ్చు. సో రెడీ చేసుకున్న తర్వాత షో చేయడానికి ఇది గుర్తుపెట్టుకున్నామా, ఇక షో అనే మెనూ ఉంటుంది, దాంట్లో ఫ్రమ్ బిగినింగ్. లేదంటే మీరు కీబోర్డ్లో ఒక షార్ట్ కట్ ఆప్షన్ ఉంటుంది, F5 ప్రెస్ చేసినా అది మొత్తం ఫుల్ స్క్రీన్ మోడ్లో ఇట్లా వచ్చేస్తుంది. నెక్స్ట్ స్లైడ్కి పోవాలంటే కీబోర్డ్లో యూ ఆర్ గోయింగ్ టు గెట్ అండ్ డౌన్ యారో మార్క్ అండ్ అప్ యారో మార్క్. ఇది అనమాట. సో లైక్ దిస్ హియర్ యూ కెన్ ఏబుల్ టు గెట్ ద థింగ్స్. సో ఇది ఓవరాల్ థింగ్స్ హియర్. సో ఫైనల్లీ ఐ కెన్ కన్క్లూడ్ హియర్ దిస్ టుడేస్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దీస్ థింగ్స్ హియర్ ఇస్. సో ఈ ఒక్క పాయింట్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రమ్ ద. సో ఐ స్టార్టెడ్ లాంగ్ బ్యాక్ ద ఇంట్రొడక్షన్ టు దిస్ కంప్యూటర్ సైన్స్. ఈ కంప్యూటర్ సైన్స్లో మీకు 6 యూనిట్స్ ఉన్నాయి. ఈ 6 యూనిట్స్లో 5 యూనిట్స్ ఆర్ థియరీ యూనిట్స్ అండ్ ఓన్లీ సెకండ్ చాప్టర్ ఈజ్ ల్యాబ్ రిలేటెడ్ యూనిట్స్. 20 hours ఫర్ ప్రాక్టికల్ ఉంటాయి. సో అందులో బికాస్ ఆఫ్ దిస్ పాండమిక్ సిచ్యువేషన్స్ మీరు ఒకవేళ మీ దగ్గర సిస్టమ్స్ ఉంటే ప్రాక్టీస్ చేయండి, లేదంటే అట్లీస్ట్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ థియరీ టాపిక్స్ విచ్ ఆర్ హ్యావింగ్ 5 యూనిట్స్. సో ఫస్ట్ క్లాస్లో నేను ఇంట్రొడక్షన్ టు కంప్యూటర్స్ చెప్పినాను, తర్వాత వాట్ ఈస్ కంప్యూటర్ చెప్పినాను, తర్వాత వాట్ ఈస్ ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ చెప్పినాను, అండ్ దెన్ ఐ గోన్ ఫర్ వాట్ హిస్టరీ ఆఫ్ కంప్యూటర్, దెన్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్, అండ్ దెన్ హిస్టరీ ఆఫ్ కంప్యూటర్స్ చెప్పినాను. ఆ తర్వాత జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ చెప్పినాను. ఆ తర్వాత అడ్వాంటేజెస్ ఆఫ్ కంప్యూటర్ చెప్పినాను, డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ కంప్యూటర్ చెప్పినాను, అదర్ దెన్ ఫైనల్లీ అప్లికేషన్స్ ఆఫ్ కంప్యూటర్ చెప్పినాను. ఇన్ అడిషన్ దట్ వన్ వాట్ ఈస్ హార్డ్వేర్ అండ్ వాట్ ఈస్ సాఫ్ట్వేర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాం. యూట్యూబ్లో కూడా ఆల్రెడీ లింక్ పెట్టినాను, మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు. మన వాట్సాప్ గ్రూప్లో ఎక్స్ప్లెయిన్ చేసినది థింగ్స్, కొన్ని క్లాసులు మిస్ అయినవి ఇంపార్టెంట్ క్లాసులు నేను యూట్యూబ్ లింక్ ఆల్రెడీ పెట్టినాను. ఈ క్లాస్ కూడా నేను ఐ విల్ ట్రై టు పుట్ ఇన్ ద యూట్యూబ్. నెక్స్ట్ ఆ తర్వాత డాస్ అండ్ దెన్ విండోస్ వి డిస్కస్డ్. డాస్ అనేది కంప్యూటర్ని ఆన్ చేయడానికి పనికి వస్తుంది, విండోస్ కూడా కంప్యూటర్ని ఆన్ చేయడానికి పనికి వస్తుంది. కానీ డాస్ అనేది కమాండ్ బేస్, బ్లాక్ స్క్రీన్ ఉంటుంది, కమాండ్ టైప్ చేసి మనం వర్క్ చేసుకోవాలా. కానీ విండోస్లో కమాండ్ అవసరం లేదు, జస్ట్ మౌస్ ఆపరేషన్ వస్తే
మీకు ఏది ఓపెన్ చేయాలన్నా ఏం చేయాలన్నా జస్ట్ మౌస్తో పోయి క్లిక్ ఆప్షన్స్తో, జస్ట్ లైక్ మీ మొబైల్ ఫోన్ మీరు ఎలా యూస్ చేస్తున్నారు, జస్ట్ పోయి డైరెక్ట్లీ క్లిక్ ఎట్లా చేస్తారో ఆ విధంగా సెలెక్ట్ చేస్తారు మీ ఫింగర్తో. అదేవిధంగా ఇక్కడ విండోస్లో కూడా అదే విధంగా చేస్తాం. ఆ తర్వాత ఈరోజు చెప్పినది మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ అండ్ యాక్సెస్ కూడా సిమిలర్ టు ఎక్సెల్ లాగా ఉంటుంది. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ యూనిట్ 3 is మల్టీమీడియా. ఇందాక జస్ట్ బిఫోర్ ద స్టార్టింగ్ ఆఫ్ ద క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేసినది. దానిలో టైప్స్ ఆఫ్ వాట్ ఈస్ మల్టీమీడియా అండ్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ మల్టీమీడియా అండ్ వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ మల్టీమీడియా. మల్టీమీడియా అనేది ఇన్ఫర్మేషన్ ప్రజెంటేషన్ కోసం యూస్ చేస్తాం. ఇప్పుడు సీఎం జగన్ ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు, కలెక్టర్లతో మాట్లాడాలా, ఎవరితోనే మీటింగ్ పెట్టాలంటే డైరెక్ట్లీ వాళ్ళు వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకుంటారు. దట్ ఈస్ ద బికాస్ ఆఫ్ ద యూజ్ ఆఫ్ వాట్ మల్టీమీడియా. తర్వాత ఇంటర్నెట్ వల్ల ఏమి ఇన్ఫర్మేషన్ మీరు ఇప్పుడు మీ మొబైల్ ఫోన్ నుంచి ఎవరికైనా మెసేజ్ చేయాలి, నేను లింక్ షేర్ చేస్తున్నాను, ఎట్లా షేర్ చేసినాను, విత్ ద హెల్ప్ ఆఫ్ వాట్ ఇంటర్నెట్. వాట్సాప్ వచ్చేసింది. ఇంతకుముందు ఈమెయిల్ యూస్ చేసేవాళ్ళు, ఈమెయిల్ వాట్సాప్ బోత్ ఆర్ సేమ్. ఈమెయిల్ అంటే సపరేట్ అకౌంట్ ఉండాలా, కానీ వాట్సాప్ అయితే ఫోన్ నెంబర్ ఉంటే చాలు, మీకు అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. ఏదైనా మ్యాటర్, ఏమైనా ఇన్ఫర్మేషన్ యూ కెన్ షేర్ త్రూ వాట్సాప్. ఐ కెన్ సే దట్ ఈమెయిల్ అనేది పాతది, ఇప్పుడు నవేడేస్ వాట్సాప్ వచ్చేసింది. తర్వాత స్టాటిస్టికల్ ప్యాకేజ్ అంటే ప్రీ డిఫైన్డ్ ప్యాకేజెస్ ప్రిడిక్షన్ కోసం యూజ్ చేస్తాము. ఈ నర్సింగ్లో ఎక్కడ యూజ్ చేస్తామంటే పేషెంట్ కండిషన్ బట్టి రెడీమేడ్ ప్రిస్క్రిప్షన్స్ కంప్యూటర్లో ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టింటారు. సో బేస్డ్ అపాన్ పేషెంట్ బీపీ కండిషన్, షుగర్ లెవెల్స్, హార్ట్ రేట్, ఆక్సిజన్ లెవెల్, దాన్ని బట్టి యూ కెన్ సజెస్ట్ దిస్ స్టాటిస్టికల్ ప్యాకేజెస్ కెన్ సజెస్ట్ ద ప్రిస్క్రిప్షన్. అండ్ ఫైనల్లీ లాస్ట్ థింగ్ ఈజ్ టైప్స్ అండ్ యూజెస్ ఆఫ్ కంప్యూటర్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ వాట్ నర్సింగ్ అనేది మనం డిస్కస్ చేస్తాం. అండ్ నౌ హియర్ ఈస్ ద end of my today's class. So if you are having any doubts, please be feel free here to ask.